శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. గరుడ పురాణం ప్రకారం షోడశ దానాలు ఎలా ఉంటాయో, షోడశ దానాలు ఇవ్వటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి వ్యాసుడు రాసిన 18 పురాణాల్లో గరుడ పురాణానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే గరుడ పురాణంలో శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో చెప్తారు. ఆ ఆత్మ ప్రయాణం అనేది ప్రశాంతంగా ఉండాలంటే, ఆత్మ వైతరిణి నదిని దాటాలంటే, ఎలాంటి బాధలు పొందకుండా ఉండాలంటే షోడశ దానాలలో వీలైనన్ని దానాలు నిర్వహించాలని గరుడ పురాణంలో చెప్పారు. అంటే జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉన్నత లోకాలు చేరటానికి, ఆత్మ ప్రయాణం సులభంగా ఉండటానికి, సూక్ష్మలోకాల్లో జీవుడి ఆత్మ ప్రశాంతంగా ఉండటానికి గరుడ పురాణంలో చెప్పబడిన ఆ షోడశ దానాలు, 16 దానాల్లో వీలైనన్ని దానాలు చేయాలి. గరుడ పురాణంలో చెప్పిన ఆ షోడశ దానాలలో 16 దానాల్లో మొట్టమొదటి దానం కన్యాదానం. అందుకే ఆడపిల్ల పుట్టడం అదృష్టం అంటారు. కన్యాదానం చేస్తే బ్రహ్మలోకం సిద్ధిస్తుంది. అందుకే మనకి వివాహంలో కూడా కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అంటూ మంత్రం చెప్తారు. బ్రహ్మలోక జిగీషయ అంటే బ్రహ్మలోకాన్ని జయించటం అని అర్థం. బ్రహ్మలోకం జయించటం ఏంటి అంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత బ్రహ్మలోకం చేరటం అని అర్థం. ఎవరైనా శరీరం విడిచిపెట్టాక బ్రహ్మలోకం చేరితే మళ్ళీ బ్రహ్మలోకం నుంచి జీవుడు భూమి మీద పుడితే ఇక పునర్జన్మ ఉండదు, మోక్షం వస్తుంది. అందుకే శరీరం విడిచిపెట్టాక ఒక్కసారైనా బ్రహ్మలోకం చేరే విధంగా పుణ్యం చేయాలి. బ్రహ్మలోకం చేరిన జీవుడు మళ్ళీ భూలోకంలో పుడితే తర్వాత ఇంకా జన్మ ఉండదు, మోక్షమే వస్తుందని గరుడ పురాణంలో చెప్పారు. అంతటి శక్తి కన్యాదానానికి ఉంటుంది. ఆ తర్వాత రెండో దానం సువర్ణ దానం. బంగారం దానం చేస్తే చాలా మంచిది. బంగారంలో విష్ణుమూర్తి ఉంటాడు. అయితే కొంతమంది బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చెప్తారు. ఇందులో కూడా ఏ బంగారం అనే దాన్ని బట్టి ఉంటుంది. కష్టపడి సంపాదించిన బంగారంలో విష్ణుమూర్తి ఉంటాడు, దొంగ బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. అంటే అన్యాయంగా అక్రమంగా బంగారం సంపాదిస్తే అలాంటి బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. కానీ కష్టపడి సంపాదించిన బంగారంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు. అలా కష్టపడి సంపాదించిన బంగారాన్ని దానం చేసినట్లయితే విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని గరుడ పురాణంలో చెప్పారు. ఆ తర్వాత మూడో దానం సేవకుల దానం. అంటే ఎవరికైనా సరే పని చేయటానికి సేవకులను దానం ఇస్తే వాళ్ళకి ఇంద్రలోకం సిద్ధిస్తుంది. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు, బాగా పెద్ద వయసు వృద్ధులకు సహాయం చేస్తే, ఆ సేవకులను ఇచ్చినట్లయితే మనం ఆ సేవకులు ఆ వృద్ధులకు సహాయం చేస్తే మనకి ఇంద్రలోకం ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత నాలుగో దానం వాహన దానం. వాహన దానం అంటే 4 చక్రాలు ఉన్న ఏ వాహనాన్నైనా సరే దానం ఇచ్చినట్లయితే గనక విష్ణులోకం సిద్ధిస్తుంది. ఆ తర్వాత ఐదో దానం అశ్వదానం. అశ్వదానం అంటే గుర్రం దానం. గుర్రాలు దానం చేస్తే గంధర్వలోకం వస్తుందని శరీరం విడిచిపెట్టాక గరుడ పురాణంలో చెప్పారు. అయితే కలియుగంలో గుర్రాలు దానం అంటే కొంచెం చిన్నగా ఉన్న వాహనాలు, అంటే 2 చక్రాలు ఉన్న వాహనాలు, అలాంటివి దానం చేస్తే దాన్ని అశ్వదానంగా తీసుకోవచ్చు, గంధర్వలోకం ప్రాప్తిస్తుంది. ఆరోది గజదానం, అంటే ఏనుగు దానం. ఏనుగు దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది. యుగ ధర్మాన్ని అనుసరించి గజదానం అంటే పెద్ద పెద్ద వాహనం ఎవరికైనా దానంగా ఇవ్వటం అని అర్థం. పెద్ద వాహనాలు దానం ఇస్తే దాన్ని గజదానంగా తీసుకోవచ్చు. ఇది ఆరో దానం. ఏడోది గృహదానం, ఇంటిని దానంగా ఇవ్వటం. ఇల్లు దానం ఇస్తే విష్ణుమూర్తి మహదానందం పొందుతాడు. ఇల్లు దానం ఇవ్వటం అంటే ఏంటి? మనం ఒక ఇల్లు కట్టించివ్వటం అనే అర్థం కాదు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆ ఇంటి నిర్మాణానికి కొంత ధన సహాయం చేయటం. లేదా గరుడ పురాణం ఏం చెప్తుందంటే ఎవరైనా ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆ ఇంట్లో కనీసం ఒక స్తంభం పెట్టడానికి అవసరమైన దానం ఇచ్చినా కూడా గృహదానం చేసిన ఫలితం కలుగుతుందని గరుడ పురాణంలో చెప్పారు. ఇది 7వ దానం. ఆ తర్వాత 8వ దానం వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు దానం. అంటే వ్యవసాయదారులకి నాగలి, గుణపం ఇలాంటి పనిముట్లు దానం ఇచ్చినట్లయితే కృష్ణలోకం పొందుతారు, గోలోకం సిద్ధిస్తుందని గరుడ పురాణంలో చెప్పారు. ఇది 8వ దానం. ఆ తర్వాత 9వ దానం కాలపురుషుడి విగ్రహం దానం. కాలపురుషుడి విగ్రహం దానం అంటే ఏంటంటే ఇనుముతో ఏదైనా ఒక మనిషి రూపం ఉన్న విగ్రహాన్ని తయారు చేయించాలి. దాన్ని కాలపురుషుడుగా భావించుకోవాలి. దాన్ని నువ్వులతో పాటు దానం ఇవ్వాలి. ఇనుముతో ఏదైనా ఒక రూపాన్ని తయారు చేసి నువ్వులతో పాటు దానం ఇస్తే దాన్ని కాలపురుష దానం అంటారు. దీనివల్ల మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి. ఇది 9వ దానం. ఆ తర్వాత 10వ దానం భూదానం. భూదానం గొప్పతనం గురించి మనకి చాలా అద్భుతంగా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. భాగవతం 8వ స్కందంలో కూడా బలిచక్రవర్తి వామనుడి మధ్యలో
వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు వామనుడు బలిచక్రవర్తితో చెప్తాడు, ఎవరైనా భూమిని దానం చేసినట్లయితే, భూమిని దానం ఇచ్చిన వాళ్ళు, భూమిని సంతోషంతో దానంగా తీసుకున్న వాళ్ళు ఇద్దరూ కూడా అన్ని పాపాల నుంచి విముక్తి పొంది 100 దివ్య సంవత్సరాలు ఇంద్రలోకంలో ఉండి ఆ తర్వాత శివలోకానికి చేరతారని చెప్పి పౌరాణిక గ్రంథాల్లో భాగవతంలో కూడా చెప్పారు. కాబట్టి భూదానం అంత గొప్పది. కొద్దిగా భూమి, గజం భూమి దానం చేసినా చాలా అద్భుతంగా శివలోకం శరీరం విడిచిపెట్టాక సిద్ధిస్తుంది. ఇది 10వ దానం. ఆ తర్వాత 11వ దానం మేకల దానం. మేకలు దానం ఇస్తే శివుడు అనుగ్రహిస్తాడని గరుడ పురాణంలో ఉంది. దానివల్ల అన్ని రకాలైన పాపాలు తొలగిపోతాయి. ఆ తర్వాత 12వ దానం కాలచక్ర ప్రతిమ దానం. కాలచక్ర ప్రతిమ దానం అంటే ఏంటంటే ఇనుముతో ఒక చక్రం ఆకారం తయారు చేయించి దాన్ని కాలచక్రంగా భావించి నువ్వులతో పాటు దానం ఇస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇది 12వ దానం. ఆ తర్వాత 13వ దానం ఎద్దు దానం. అంటే ఎద్దుని ఎవరికైనా మనం దానంగా ఇచ్చినట్లయితే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మృత్యుంజయ లోకం అనే ఒక అద్భుతమైన లోకం మనకి శరీరం విడిచిపెట్టాక సిద్ధిస్తుంది. జీవించి ఉన్నప్పుడు కూడా అపమృత్యు దోషాలు ఉండవు. అంతటి శక్తి ఎద్దు దానానికి ఉంటుంది. ఇది 13వ దానం. ఆ తర్వాత 14వది గోదానం. గోదానం చేస్తే శాశ్వత వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. ప్రత్యక్ష గోవును దానం ఇవ్వాలి. గోవు బొమ్మ కాకుండా మామూలుగా గోవును ఎవరికైనా దేవాలయానికి కానీ వ్యక్తులకు కానీ దానం ఇస్తే శరీరం విడిచిపెట్టాక ఆత్మ శాశ్వతంగా వైకుంఠ ప్రాప్తిని పొందుతుందని గరుడ పురాణంలో చెప్పారు. ఇది 14వ దానం. ఆ తర్వాత 15వది శయ్యాదానం. శయ్యాదానం అంటే చాప గాని, పరుపు గాని, మంచం గాని ఇలాంటివి ఏవైనా దానం ఇస్తే దాన్ని శయ్యాదానం అంటారు. ఈ శయ్యాదానం వల్ల గోలోకం ప్రాప్తిస్తుంది, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. ఇది 15వ దానం. ఆ తర్వాత 16వ దానం నువ్వులు రాశిగా పోసి దానం ఇవ్వటం. అంటే నువ్వులను తీసుకొని ఆ నువ్వులని ఒక కుప్పలాగా పోసి, ఒక రాశిలాగా పోసి దాన్ని ఎవరైనా బ్రాహ్మణుడికి దక్షిణతో పాటు దానం ఇవ్వాలి. ఈ నువ్వుల దానం వల్ల విష్ణులోకం సిద్ధిస్తుంది. ఇది 16వ దానం. ఈ రకంగా గరుడ పురాణంలో షోడశ దానాలు అని చెప్పారు. ఈ షోడశ దానాలలో వీలైన దానాలు జీవితంలో చేసుకోండి. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ సూక్ష్మలోకాలకు వెళ్ళేటప్పుడు వైతరిణి నది అని ఉంటుంది. ఆ వైతరిణి నదిని దాటడం చాలా కష్టం. అది సులభంగా దాటడానికి, జీవుడు ఉన్నత లోకాలు చేరటానికి, శరీరం విడిచిపెట్టాక సూక్ష్మ శరీరానికి పుణ్యలోకాలు రావటానికి గరుడ పురాణంలో చెప్పబడిన ఈ షోడశ దానాలు విశేషంగా సహకరిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పురాణాల పరంగా ఎటువంటి దానాలు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, పురాణాలలో దాగి ఉన్న రహస్యాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల ప్రకారం అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతం వీటిని ఎటువంటి తిథుల్లో, వారాల్లో, నక్షత్రాల్లో నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? కొత్తగా ఎప్పుడు ఉద్యోగంలో చేరాలి, కొత్తగా ఎప్పుడు వ్యాపారాలు ప్రారంభించాలి, ఏ ముఖ్యమైన కార్యక్రమమైనా జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి ఎప్పుడు చేయాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పూజల్లో దాగి ఉన్న పరమార్థం, జపాల్లో దాగి ఉన్న పరమార్థం, వీటన్నిటిలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.